హాయ్ హలో. సండే రోజు మేము నాన్ వెజ్ తీసుకోలేదు. ఇంకా నేను ఇంట్లో అయితే చేయలేదు. ఇక మా బాబు అయితే జామున్లు చేయమ్మా అని అడుగుతున్నాడు. ఇంకా చేద్దామని ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసాను. రెండు ప్యాకెట్ల జామున్లు అయితే కలిపేసుకొని వాటర్తో ఒకేసారిగా 1/2 గ్లాస్ వాటర్ అయితే పడుతుంది. కలిపేసుకొని ఇక 1.5 లీటర్ వాటర్కి 1/2 కేజీ చక్కెర పడుతుంది. ఈ 2 ప్యాకెట్ల గులాబ్ జామున్కు ఇది 1/2 కేజీ చక్కెర బాగా కరెక్ట్గా అయితే సరిపోతుంది. ఇక నేను సిరప్కు టైం అయితే 20 మినిట్స్ మనం సిమ్లో పెట్టుకోవాలి. సిరప్ అయితే రెడీ అవుతుంది. ఇక జామున్లు అయితే వేయించుకొని సిమ్లో సిరప్లో కలిపేసుకోవడమే. ఇక ఈవినింగ్ స్నాక్స్గా అయితే జామున్లే తిన్నారు మా పిల్లలు. ఇంకా జామున్లు తిని ఇంకా మేమైతే మా మామ కాలం చేసిన తర్వాత నెలకు లోపల ఏదైనా పుణ్యక్షేత్రంలో నిద్ర చేసి రావాలి. ఇక అందుకు మేము ఈవినింగ్ అయితే బయలుదేరాము. ఈవినింగ్ అయితే మేము బయలుదేరేటప్పుడు వర్షము గాలి వాన ఎక్కువగా ఉంది. ఇక మేమైతే ఆటోలో వెళ్ళాము. దారంతా చెట్లు అన్నీ పడిపోయాయి. ఎక్కువ వర్షం ఉన్నింది. ఇక మేము అక్కడికి వెళ్ళిన తర్వాత నిద్ర చేయాలి కదా, రూమ్ తీసుకొని అక్కడే పడుకున్నాము. ఇంకా మార్నింగ్ లేచి టిఫిన్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇక దర్శనం అయితే లేదు కాబట్టి ఊరికే బయట నుంచి ముక్కొని అక్కడ కోనేరు ఉంది మహానంది లోపల. ఆ కోనేట్లో అయితే మార్నింగ్ స్నానం చేసాము. నైట్ అయితే ఇక్కడే భోంచేసుకొని నిద్ర చేసి ఇంటికైతే వచ్చాము. అయితే నిన్న సండే కదా, ఇవాళ మండే. నేను మండే జగజ్జనని అమ్మవారి గుడికి అయితే వెళ్తాను. ఇక అయితే మార్నింగు నైటు నేను ఎక్కడికి వెళ్ళినా అమ్మ ఫోటో అయితే కనపడుతూ ఉంది. నాకైతే చాలా సంతోషమైంది. నేను నమ్మే జగజ్జనని అమ్మ నేను ఎక్కడికి వెళ్ళినా నా వెంట ఉంటుంది అనే ఆలోచన అయితే నాకు వచ్చింది. చాలా హ్యాపీ అనిపించింది. అంతే చేస్తాము. ఆ అమ్మవారి ఫోటో కానీ వాళ్ళు మనకి మనం వెళ్తున్న దారి వెంట కానీ ఎక్కడైనా అలా కనపడుతూ ఉంటుంది. ఇదైతే నేను చాలాసార్లు గమనించాను. ఇక అక్కడ కొన్ని బుక్స్ అయితే మా పిల్లలు కలెక్ట్ చేశారు. బాలల రామాయణము, కొన్ని నీతి కథలు, అలాంటి బుక్స్. ఇంకా రిటర్న్ అయితే మేము మార్నింగ్ ఇంటికి వచ్చేసాము. అక్కడ కదంబ వృక్షాలు అయితే చాలా పెద్దవిగా బాగున్నాయి. అంతే వీడియో. బాయ్.